తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యదర్శి గుంటి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సన్నాహక కమిటీగా ఏర్పడి ఘనంగా నివాళి అర్పించాలని భావించి జూలై 4 రోజున సిరిసిల్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో వీరవేణి మల్లేశం, చెకుటి అనుష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా లోపల మరి 78 సంవత్సరాల క్రితం ఆయన ప్రజల కోసం మరి దోపిడీ వ్యవస్థ మీద ప్రజల యొక్క అన్ని శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి దొరలు కానీ ఇంకా ఎవరైతే మన దోపిడీ వ్యవస్థకు మనల్ని అణచివేస్తున్నారో ఆ అణచివేతకు ఎదురుగా నిలబడి త్యాగం చేసి మరి ప్రజల రక్షణ కోసం ఆయన ప్రాణాన్ని అర్పితం చేసిండని చెప్పి ప్రజలందరూ గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వాళ్ళందరి తరఫున మనం ఇప్పటికీ వారి ఆదేశాల్లో మనం నిలబడి ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ నాయకులు మరి పార్టీలకు అతీతంగా గ్రామస్తులు మరి పట్టణ అందరూ కూడా మీరంతా సహకరించి మరి దొడ్డి కొమరయ్య వర్ధంతి జూలై 4వ తేదీ వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా చేయాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ నేను నమస్కారం చేస్తా ఉన్నా. తప్పకుండా రావాలని చెప్పి అందరికీ మీకు కోరడం జరుగుతుంది. మండలంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి 78వ వర్ధంతి సిరిసిల్లలో జరపడానికి అందరూ ఆహ్వానితులు వచ్చారు. మనం కూడా మండల ప్రజలందరూ కూడా సిరిసిల్లకు వెళ్ళి ఆయన ఆశయాలు ఏదైతే ఉందో ఎవరి కొరకు ఆయన ప్రజల కొరకు చనిపోవడం జరిగింది. అట్టి ప్రజాధికారికి మనం కూడా ఏమంటే మనది కూడా పోరాటాల గడ్డ. ఇది సిరిసిల్ల అంటేనే ఎల్లరపేట మండలం కంచుకోట. అటువంటి కంచుకోట గురించి అందరికీ తెలుసు, ఎక్కువ చెప్పే అవసరం లేదు. అందరం కూడా ఆయన వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 1946 జూలై 4వ తేదీన దొడ్డి కొమరయ్య ఇప్పుడున్నటువంటి జనగాం జిల్లా కడివెండి గ్రామంలో అమరత్వం పొందాడు. 1946 జూలై 4వ తేదీ నాటికి ఆయన అమరత్వం పొందే నాటికి తెలంగాణ రాష్ట్రంలో నైజాంకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తూ ఉంది. ఈ పోరాటంలో అనుసరించి అక్కడ ఉన్నటువంటి విష్ణూరు రామచంద్రరెడ్డి అనేటువంటి కరుడుగట్టినటువంటి భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు 1946 జూలై 4వ తేదీన గ్రామంలో పెద్ద ఎత్తున ఈ దొరల దోపిడీలకు వ్యతిరేకంగా, ఎట్టి చాకిరి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి కావాల నినాదంతో ఒక మహత్తరమైన ఊరేగింపు పెట్టారు. ఆ ఊరేగింపులోనే మొదటి అగ్రస్థానంలో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనుక ఈ ఉద్యమం ముందుకు వస్తే మాత్రం మేల్కొంటారనే ఉద్దేశంతో విష్ణుడి రామచంద్రరెడ్డికి సంబంధించిన భూస్వామ్యకు సంబంధించిన గుండాలు, నైజాం పోలీసు వాళ్ళు అందరూ కలిసి కాల్పులు చేస్తే అక్కడ దొడ్డి కొమరయ్య అమరత్వం పొందడం జరిగింది. అమరత్వం పొందిన ఒక సంవత్సరం నాటికి 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్య అమరత్వంతో జరిగింది. ఈ పోరాటం మూలంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 3,500 గ్రామాలు విముక్తి కాగా 4,000 మంది కమ్యూనిస్టు యోధులు అమరత్వం పొందారు. ఇవాళ 10 లక్షల ఎకరాల భూమి కమ్రేడ్ దొడ్డి కొమరయ్య అమరత్వంతో 10 లక్షల ఎకరాల భూమి పేదలు పంచుకున్నటువంటి చరిత్ర ఉంది. అందుకే ఇవాళ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ కాంస్య విగ్రహాలు ఇవాళ దొడ్డి కొమరయ్య లేవు, కనీసం స్మారకార్థం కూడా లేదు. కానీ వాళ్ళ మేమందరం కూడా కులాలకు, మతాలకు కేవలం ఒక దొడ్డి కొమరయ్య యొక్క కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. దున్నేవారికి భూమి కావాలని, దోపిడి పోవాలని, సమాజం మార్పు జరగాలని, ప్రతి వాడు ఇక్కడ భూమ తినేటువంటి స్వేచ్ఛ సమరత్వం కావాలని కోరుకున్న దాంట్లో దొడ్డి కొమరయ్య ఒకరు. అందుకే సబ్బండ వర్గాలు జూలై 4వ తేదీన సిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యంగా వస్తున్నటువంటి వాళ్ళు ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమ్మ గారు, అట్లాగే సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ చాడా వెంకటరెడ్డి వారు ఇట్లాంటి వాళ్ళు హాజరవుతారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం అంతా దాదాపు 78 సంవత్సరాల క్రితం అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్యను స్మరించుకోవడం అంటేనే దున్నేవానికి భూమి కావాలని కోరుకోవడం, స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమానత్వం కావాలని కోరుకునేటువంటి విధంగా ఇవాళ పౌర సమాజం, పౌరహక్కులను కోరుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అన్ని రకాల సంబంధించినటువంటి సబ్బండ వర్గాల యొక్క సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతాం.